ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మన ప్రార్థనలను ఆలకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాపాడుతున్నాడు. అడుగకయే అనేక విషయములలో దేవుడు మనకు జవాబునిస్తున్నాడు. స్వస్థపరుస్తున్నాడు. మనల్ని వెంబడిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. తాను కాపరి అయి మనల్ని నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యొక్క బోధలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలను నీతి మార్గంలో నడిపించగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో నేను ఒక ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. అదేమిటంటే, ప్రభువా, నువ్వు నాకు నీ వాక్యమును దయచేయి. నీ వాక్యమును నాకు దయచేయము. నీ యొక్క సందేశము, ఉపదేశము నాకు దయచేయము అన్నప్పుడు ప్రభువు నాకు దయచేస్తున్నాడు. దానినే నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక విషయాన్ని మనకు ప్రత్యక్షపరిచినప్పుడు, బయలుపరిచినప్పుడు, అది బయటికి వెళ్ళినప్పుడు అది ఫలించకుండా వెనక్కి రాదు. కనుక అది వాక్యము వెదజల్లుతున్నప్పుడు అది మనము మంచి నేలలో వేసుకోవడానికి 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా ఫలించుటకు మనము సహకరించాలి. అది మనకే ఆత్మీయ ఎదుగుదల కొరకు లాభమై ఉన్నది. దేవుడు రాత్రి కలలో ఒక విషయాన్ని, అంటే నా ప్రార్థనను ఆలకించి ఒక విషయాన్ని నాకు బయలుపరచడం జరిగింది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఆ కలలో నేను ఒక చిన్న గుంపు కలిగినటువంటి సంఘంలో ఆలయంలో ప్రవేశించాను. అక్కడ వాళ్ళు నన్ను వాక్యం చెప్పండి అని ఎవరో చెప్పారు. అప్పుడు నేను బైబిల్ తీసుకొని చూస్తున్నా. అయితే నా మనసులో ఒక వాక్యం ఉన్నది. అది నాకు బైబిల్లో కనబడటలేదు. అంటే అసలు ఆ పుస్తకమే కనబడటలేదు. ఒక ఆయన ఒక బైబిల్ని ఇచ్చాడు. ఆ బైబిల్లో అన్ని పుస్తకాలు కనపడుతున్నాయి, కానీ ఈ 2వ కొరింథీలకు రాసినటువంటి పత్రిక కనబడటలేదు. మధ్య మధ్యలో ఫొటోస్ ఏమేమో కనపడుతున్నాయి. సరే, ఈ బైబిల్ ఇంకొక బైబిల్ ఇవ్వండి అంటే ఆ బైబిల్లో కూడా ఈ యొక్క పుస్తకం కనబడటం లేదు. అయితే నేను ఇంకా చివరికి వాళ్ళు అడుగుతున్నారు, టైం అయిపోయింది. నేను ముందుగానే అడిగాను, నేను ఎంత సమయము వాక్యం చెప్పాలి అన్నప్పుడు వాళ్ళు 10 నిమిషాలు చెప్పండి అన్నారు. ఇక టైం అయిపోతుంది. లాస్ట్లో 1 నిమిషం ఉంది. అప్పుడు వాళ్ళు అడిగారు, అసలు సార్ మీరు ఏది చెప్పాలనుకున్నారు మీరు అన్నప్పుడు నేను 2 కొరింథీ 4వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చెప్పాలనుకున్నాను. ఇంకంతే, చెప్పలేదు. వాక్యం అయితే చెప్పలేదు. 2 కొరింథీ 4:18 క్షణమాత్రముండు మా చులుకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈ వాక్యము నేను చెప్పాలని అనుకున్నా, కానీ కలలో నేను చెప్పలేకపోయాను. అంటే ప్రతిరోజు నేను ఈ ప్రార్థన చేసుకోగలుగుతున్నాను. ప్రభువా, నాకు వాక్యమును దయచేయము ప్రభువా అన్నప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని బయలుపరిచాడు. మనము దీనిని ధ్యానం చేయబోతున్నాము. అదేమిటంటే, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు.
ఈ యొక్క అంశంలో మరలా ఇంకొక రెండు భాగాలుగా రెండు అంశాలు ఉన్నాయి. పౌలు గారు ఈ పత్రికలో మాత్రమే కాక అనేక పత్రికలలో కనిపించేటివి, కనపడనటువంటివి ఎక్కువగా వ్రాసినట్టు మనము వాక్యంలో గమనిస్తాం. బాడీలీ థింగ్స్ అండ్ థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్, అది ఒక విషయం. అది కూడా మనం ధ్యానించబోతున్నాం. మన వెలిచూపుకు కనపడేటువంటివి, మన వెలిచూపుకు కనపడనటువంటివి, వాటి విషయంలో పౌలు గారు చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఒక మాటలు చెప్పాలంటే అసలు కనపడనటువంటి దాని విషయమే తను ఎక్కువగా ఫోకస్ చేసినట్టు, దాని విషయంలో ఎక్కువగా దృష్టి పెట్టినట్టు నేనైతే ఈ యొక్క 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో గమనించాను. అది ఒక విషయం. రెండవది, ఇప్పుడు కనపడనటువంటిది నిత్యమైనటువంటిది, కనపడేటటువంటిది కొంతకాలం ఉండి అది నశించిపోయేది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒక బలమైన ఆహారము వైపుకు నడిపిస్తున్నాడు అన్నటువంటి విషయం మనము గుర్తిద్దాం. ఇప్పటి వరకు మనము అక్షరార్థమైనటువంటి, అంటే కనపడేది ఇంకా అదే, కనపడేదే నిజము, సత్యము అన్నట్టుగా మనము తీసుకునేటటువంటి అవకాశంలో సాధారణంగా ప్రజలందరూ ఆ విధంగానే ఆలోచన చేస్తారు. కనపడేటటువంటిది. దేవుడు అబ్రహాముకు ఐశ్వర్యమును కలుగచేసెను. అబ్రహాము ధనవంతుడు కదండి. ఇప్పుడు ఆ విషయాన్ని ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఐశ్వర్యమును, అబ్రహాము గారికి ఇచ్చినటువంటి ఐశ్వర్యమును 2 కొరింథీ 4:7లో ఆ ఐశ్వర్యం యొక్క నిర్వచనాన్ని మార్చేసి, మంటి ఘట్టములలో మాకు ఇట్టి ఐశ్వర్యము ఇదే 4వ అధ్యాయంలోనే 2 కొరింథీ 4:7. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదయుండునట్లు మంటి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఐశ్వర్యం అనగా దేవుని యొక్క బలము. ఇప్పుడు ఇప్పుడు ఈరోజు మన ధ్యానాంశం అంటే అదృశ్యమైనటువంటివి నిత్యములు. అందుకనే ఈ యొక్క పత్రికలో 17వ వచనంలో ఒక మాట ఉంది. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. ఇప్పటి నుండి మన ప్రయాణంలో ఒక క్రొత్త ప్రయాణం ప్రారంభమైంది. ఏంది? నిదానముగా చూచు చూ 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 చూడడం. నిదానంగా ఎప్పుడు చూస్తాము? సరిగా కనపడకపోతే అట్లనే మనం చూస్తూ ఉంటాం. కనిపించేది ఒకటి ఉంది, కనపడనటువంటిది కూడా ఒకటి ఉంది. ఆ కనపడని దాన్ని కనుగొనాలంటే నిదానంగా చూడండి. మొత్తానికి ప్రతి క్రైస్తవునికి, ప్రతి క్రైస్తవురాలకి దృశ్యమైనటువంటి వాటి యందు మనస్సు. ఈ పత్రికలో మాత్రమే కాక ఇతర వాక్యములో కూడా అనేక సందర్భాలలో పైనున్న వాటినే వెదకుడి అన్న మాటలు కదండి. ని నిత్యత్వం మనకు కనపడుతుందా? కనపడదు. కనుక ఈరోజు మనము అదృశ్యమైనటువంటివి నిత్యములు, దృశ్యమైనటువంటివి అనిత్యములు అన్నటువంటి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకునబోతున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1వ అధ్యాయము 22వ వచనము, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం బాగా పరిశీలిస్తే,
ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, ఈ 22వ వచనంలో ఆయన మనకు ముద్ర వేసి, ముద్ర సీల్. సీల్ అన్నటువంటిది బై డెఫినేషన్ ఈ సంథింగ్ ఇటర్నల్. అందుకని 7వ అధ్యాయంలో ప్రకటన గ్రంథములో దేవుని యొక్క దూత తన దాసులకు ఒక ముద్ర. ముద్ర అంటే అది ఎల్లప్పుడూ ఉండేటటువంటిది, కానీ కనపడనటువంటిది. ముద్ర కనపడదు. ఎవరికి కనపడుతుంది తెలుసా అండి? ఎవరికి కనపడంటే అపవాదికి కనపడుతుంది మన మీద ముద్ర ఉందా ఉందా లేదన్నటువంటిది. 9వ అధ్యాయంలో మనము ప్రకటన గ్రంథంలో ఆ ఆ పాతాళం నుంచి గుర్రపు రూపంలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి జంతువులు హాని చేస్తుంటాయి. హాని చేస్తున్నప్పుడు కొంతమంది మీద ముద్రను చూస్తాయి. ఆ ముద్ర ఉన్నటువంటి వ్యక్తులను ఇవి ఏమీ చేయచాలవు. అంటే ఇక్కడ మనము ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును గ్యారంటీ కదండి. గ్యారంటీ ముద్ర దేనికి గుర్తండి? సంచకరువు అంటే గ్యారంటీ ముద్ర. ఇది గ్యారంటీ ఇంకా పక్క. ఇప్పుడు ఆత్మదేవుడు కనపడినటువంటి వాడు. అదృశ్యమైనటువంటి వాటిని నిదానించి, అంటే ఇక్కడ ఒక పాఠం ఏంటంటే, ప్రభా నాకు ఒక ముద్ర వేయాలి, నాకు ముద్ర కావాలి. ఈ ముద్రలో రెండు అర్థాలు. ఒకటి, ఇది ఒక రుజువునకు గుర్తు. ఏ సర్టిఫికెట్కైనా ఏది మనము దానికి అథెంటిసిటీ ఎట్లా వస్తుందంటే ఒక సీల్ ద్వారా వస్తుంది. నా క్రైస్తవ జీవితము అథెంటిక్. ఇంకా ఎవ్వరు దానికి క్వశ్చన్ చేసే అవకాశము లేదు. ఎందుకంటే ఇది ముద్ర వేయబడినది, ఆత్మ ముద్ర వేయబడినది. ఈ ఆత్మ ముద్ర అన్నటువంటిది ఇన్విజిబుల్, అంటే అది అదృశ్యమైనటువంటిది కానీ నిత్యమైనటువంటిది. అదృశ్యమైనది కానీ నిత్యమైనటువంటిది. ఎఫ్ఎస్సి 1:13లో అదే మాట మనకు తిరిగి ఆ, చెప్పబడుతున్నటువంటి మాట. మ్- మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. అయితే ప్రశ్న ఏంటంటే, ఇది నీకు నీ నీ మీద ఈ సీల్ ఉందన్నటువంటిది నీకు తెలుస్తుందా? నాకు తెలుస్తుందా? నా మీద ఆత్మ ముద్ర ఉన్నాడు అంటే నాకు విశ్వాసానికి ఒక గ్యారెంటీ ఉంది. ఈ ముద్ర రెండవది కనపడనటువంటిది, మూడవది ఇది నిత్యమైనటువంటిది. హల్లెలూయా. మూడవది ఈ ముద్ర ఆత్మ ముద్ర. ఆత్మ నిత్యం, నిత్యమైనటువంటి వాడు కదండి. ఆత్మ ముద్ర కూడా నిత్యమైనటువంటిది. ఈ సీల్ అన్నటువంటిది ఈ కాలంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. అంత్య దినములలో ప్రతి ఒక్క క్రైస్తవుడు క్రైస్తవురాలు ఆత్మముద్రను కోరుకొనుట, దానిని నిదానించి చూచుట. ఇప్పటి వరకు అటువంటి అనుభవం లేకపోతే ఆత్మదేవుని యొక్క నాలో ఆత్మదేవుని పరిచర్య ఏమిటి? అందుకనే మనం ఇంతకుముందు చదువుకున్నటువంటి వాక్య భాగంలో 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మనము ఆ మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము.
మనలను ప్రస్తుతము క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచుచున్నవాడు ఆత్మదేవుడు. మ మన మనం సిద్ధప మనం మనమే సిద్ధపడాలి అంటే అది ఎట్లుంటదంటే, ఆత్మ లేని శరీరము మృతము. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నాలో ఆత్మ, నాలో ఒక జీవం ఉన్నది. కనుక ఆత్మ లేకుండా నువ్వు క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడే అవకాశమే లేదు కదండి. కనుక మనకు అంత ఆవశ్యకత, ఆత్మదేవునిని కలిగి ఉండుట ఆవశ్యక అవశ్యము. ఇంకా దానికి వేరే మార్గం, ఆల్టర్నేటివ్ లేదు. క్రీస్తు రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచేది. ఇంకొక మాట, మంచి మాట, నాకు ఇష్టమైనటువంటి మాట. చూడండి, 18వ వచనము, 2 కొరింథీ 3:18లో, మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. క్రీస్తు పోలిక రావాలంటే ఆత్మదేవుడే. ఆత్మ చేత క్రీస్తు పోలికగా మార్చడం. అసలు ఆత్మదేవుని గురించి అయితే లేకపోతే క్రీస్తు పోలిక వచ్చే అవకాశమే లేదు. ఆత్మదేవుని గురించినటువంటి ఆ జ్ఞానము, అనుభవము లేకపోతే క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడేటటువంటి అవకాశమే లేదు. కానీ అపవాది, కుయుక్తిపరుడు, వాని తంత్రములు ఎట్లుంటాయంటే, మీరు ఈ పండు తింటే దేవదూతల వలె అవుతారంట. అటువంటి బోధలు సమృద్ధిగా మన చుట్టూ ఉన్నాయి. అప్పుడు మనకేమనిపడుతుందంటే, అరే, ఇది చేస్తే పరలోకానికి పోతామా? ఇంత ఈజీగా ఉంది, ఇది బాగానే ఉందే. కానీ ఇక్కడ ఆత్మదేవుని ద్వారా క్రీస్తు పోలికలోనికి మార్చబడుట అన్నటువంటి విషయంలో మన మనస్సు, మన ప్రయాసము ఎంత ఉందో మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. 8వ అధ్యాయము రోమ పత్రికలో 13వ వచనంలో, ఆత్మదేవుని ద్వారా శరీర క్రియలను చంపుట. నీకు వింటున్నటువంటి నీకు శరీర క్రియలు ఉన్నాయా? శరీర క్రియలు అంటే శరీరంతో చేసే పనులు కాదు. శరీ వాక్యానికి విరోధమైనటువంటి శరీర అవయవాల పనులు, దేవునికి అయిష్టమైనటువంటి శరీరేచ్ఛలు, ఇవి ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? ఇప్పుడు నా శరీరంలో నా కళ్ళు బాగలేవు. కళ్ళు బాగలేవంటే నా కనులను నేను అపవిత్రమైనటువంటి వాటిని చూడడానికి అలవాటు చేసుకున్నా. నా నాలుక బాగలేదు, అన్నీ బాగున్నాయి సార్, కానీ ఈమె నాలుక కంట్రోల్లో ఉండదు. అన్నీ బాగానే ఉన్నాయి, ప్రార్థన చేస్తుంది, పాటలు పాడుతుంది, వాక్యం బోధిస్తుంది, కానీ ఈమె నోట్లో పడితే ఇంకెక్కడ బ్రతికేది? అంటే ఇప్పుడు ఒక అవయవం బాగలేదు, దాన్ని బాగు చేసుకోవడానికి ఏంటి? దాన్ని బాగు చేసుకోవడానికి ఏంటి? ఇప్పుడు ఎవరైనా మాటలు రాకపోతే స్పీచ్ థెరపీ అనేటువంటిది ఒకటి క్లినిక్ ఉంటుంది. అక్కడ వాళ్ళు మనకు మాటలు నేర్పిస్తారు. ఎక్కువ మాట్లాడేటోళ్ళు ఉన్నారు అనుకో, అనవసరంగా మాట్లాడి ఇతరులను గాయపరిచి, దేవుని మాటను మిస్యూజ్ చేసి వ్యర్థముగా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడి, దీనికి ఏ థెరపీ కావాలి? మాటలు ఎక్కువ మాట్లాడేటోళ్ళని తక్కువ చేసేది ఏమైనా ఉందా? నోరు తెరిస్తే అబద్ధం వస్తుంది. దీన్ని తక్కువ చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అందుకని నిదానించి చూచేటటువంటిది అదృశ్యమైనటువంటి ఆత్మదేవుడు అన్నటువంటిది ఈరోజు ఒకటే పాఠము, అనేక పాఠాలు మనం నేర్చుకునబోతున్నాం. అదృశ్యమైనటువంటి ఆత్మదేవుడు,
ఆత్మదేవుని ద్వారానే క్రీస్తు పోలికలోనికి మనము మార్చబడుట. 1వ అధ్యాయము 22వ వచనంలోనే కదా మనము ఇప్పుడు ఆ ఆ మాట మనము చదువుతున్నాము. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆత్మదేవుని యొక్క పరిచర్య, ఆత్మదేవుని యొక్క ఆత్మీయ జీవితము. 16వ అధ్యాయం యోహాను సువార్తలో నిన్ను సర్వసత్యములోనికి నడిపించువాడు. మనకు చాలా మంది ఉన్నటువంటి ఇబ్బంది ఏం తెలుసా అండి? ఒక సేవకుడు ఒక బోధ చెప్తాడు. ఈ బోధనే ఇంకొక అపోస్తలుడు ఇంకొక రకంగా చెప్తాడు. ఈ బోధనే ఇంకొక సేవకుడు ఇంకొక విషయం చెప్తాడు. ఇవన్నీ చూడాలంటే చాలా ఇష్టం మనకు. ఈయనేం చెప్పాడు, ఈయనకు విరుద్ధంగా ఈయనేం చెప్పాడు కదండి. ఇప్పుడు కాదు ఇది. ఓ యేసుక్రీస్తు బోధ ప్రారంభించినప్పటి నుండి ఒకరు ఒక బోధ, ఇంకొకరు ఇంకొక బోధ. అందుకనే ప్రకటన గ్రంథంలో సంఘములలో నికోలాయితుల బోధలు, యెజెబేలు బోధలు, ఇక రకరకాల బోధలు ఉన్నాయి. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అయితే మన స్ట్రెంగ్త్ ఏంటంటే, మన బలం ఏంటంటే, మనకు పరిష్కారం ఏంటంటే 16:8 యోహాను సువార్త. ఆయన మనలను పాపములను ఒప్పింపచేసి నీతి మార్గాల్లోనికి మనల్ని నడిపించి మనల్ని సర్వసత్యంలోనికి నడిపించగల పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్రను మనం కోరుకోవాలి. అది పాయింట్. పరిశుద్ధాత్మ దేవుని సీల్ ఉంటే మనకు యేసు ప్రభు బోధించినటువంటి బోధలను జ్ఞాపకం చేయువాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇన్నర్ మ్యాన్, లోపల అది కనపడినటువంటి పరిశుద్ధాత్మ దేవుని ముద్ర. లోపల నుంచి మన స్వరం వింటే మనం వింటాము, బయట నుంచి స్వరం వింటే చాలా స్క్రీనింగ్ చేసేస్తాం. అసలు బయట వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు స్టార్టింగ్లోనే మనం ఇట్లా స్క్రీన్ వేసేస్తాం. ఏం స్క్రీను వేసేస్తామంటే పరదా వేస్తాం, తెర. ఈయన ఎవరు, ఈయన ఏం చెప్తాడు, ఈయన భలే చెప్తాడు, ఆ? మనం తప్పులు పట్టడానికి చూస్తాం. అంటే అది ఆటోమేటిక్గా జరిగేటటువంటి విషయం. అదే ఇన్నర్ మ్యాన్ చెప్పాడు అనుకోండి, లోపల కనపడినటువంటి ముద్ర, ఆత్మ ముద్ర కలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు వినే స్వరము. అందుకని నిదానం దేవుని మాట వినంటే నిదానం. లోపల నుంచే మన స్వరం వినబడుతుందా, మనంతకు మనమే కదండి ఆత్మదేవుని ముద్ర. కనుక ఆత్మదేవుని మనము అడగవలను. లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వాక్యం. 11, 13. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వాక్యం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ఎంత మంచి వాగ్దానం అండి. తనను అడుగువారికి ఎట్లా అడగాలి తెలుసా అండి? ఒకడు ఉన్నాడు 8వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో. వానికి పరిశుద్ధాత్మ ఎందుకు కావాలి? 2 కారణాలు. ఎక్కువ మంది నా దగ్గరికి రావాలి, నంబర్ 1. నంబర్ 2, డబ్బు కావాలి. గారడి సీము. పరిశుద్ధాత్మ ఎందుకు కావాలి ఈయనకు? క్రీస్తు పోలికలోనికి నడిపించబడానిక? శరీర క్రియలను చంపడానిక? లేదు, నా దగ్గరనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఇంక వేరే దగ్గర లేదని చెప్పుకోవడానిక? పరిశుద్ధాత్మ దేవుడు నాకు నాకు ప్రార్థన ఎట్లా చేయాలో తెలియదు ప్రభువా. నువ్వైతే దేవుని యొక్క భాష నీకే తెలుసు.
నువ్వు మాత్రమే మా హృదయంలో ఉన్నటువంటి మూలుగులను ఉచ్చరింప శక్యం కాని మాటలతో దేవుని దగ్గరికి తీసుకొని పోయేవాడు పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట. యూదా పత్రిక 20వ వచనం. అదేంటి, పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థన చేయడానికి రాదా? పరిశుద్ధాత్మ జ్ఞానము అనుభవము లేకుండా ప్రార్థన చేయుట రాదా? బాగానే వస్తుంది. వస్తుంది కానీ ప్రార్థనలు దేవునికి చేరవు. ఆ సిస్టమ్ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ప్రార్థనలు దేవుని దగ్గరికి తీసుకొని పోగలడు. రోమపత్రిక 8వ అధ్యాయం. కనుక మనకు గత్యంతరం లేదండి. కనపడనటువంటి, అదృశ్యమైనటువంటి, నిత్యము ఉన్నటువంటి పరిశు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర కొరకు నిదానించి చూడండి. ఇన్స్టంట్ స్పిరిచువాలిటీ, ఇన్స్టంట్ ఎంట్రీ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, అవన్నీ ఏం చేయనవసరం లేదు సార్. ఇవన్నీ ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి, అన్నటువంటివి చాలా ఉన్నాయి. ఈ విషయంలో మనము పరిశుద్ధాత్మ దేవుడే మరలా మనకు సహాయం చేయాలి. లోకంలో క్రీస్తు పేరట అనేకమైనటువంటి బోధలు ఉన్నాయి. క్రీస్తు పేరట అనేకమైనటువంటి బోధకులు కూడా ఉన్నారు. పౌలు గారు నిదానించి చూడండి. ఏది ముందుకొస్తే అది అంగీకరించకండి. ఉం? నిదానించి చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు. అదృశ్యమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. అనేక విషయాలను మనము చర్చించబోతున్నాము, ధ్యానించబోతున్నాము. ఈరోజు వింటున్నటువంటి నీకు అట్టి అనుభవము, పరిశుద్ధాత్మ అనుభవము, పరిశుద్ధాత్మ జ్ఞానము లేకపోతే నేను అడగాలి. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా క్రీస్తు పోలికలో మార్చబడడానికి అవకాశం లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే లోపల ఉండి చెప్తుంటాడు, ఈ ప్రవర్తన క్రీస్తుది కాదే, ఈ ప్రవర్తన ఈ ప్రవర్తన క్రీస్తుది కాదే. మనుషుల ముందు ఘనపరచబడాలి అన్నటువంటి తలంపు పరిశుద్ధాత్మ దేవుడు కలిగినటువంటి వారికి ఉండదే. మరి నువ్వెందుకు అంత ఆరాటము? ఎందుకు అంత ఆరాటము, అంత పోరాటము? నన్ను ఘనపరచాలి, నన్ను పొగడాలి, నన్ను గుర్తించాలి, నా పేరుండాలి కదండి. పరిశుద్ధాత్మ దేవుడు కనపడనటువంటి వాడు, కానీ మనకు అదే కావాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర, ఒక సీల్. ఈమె క్రైస్తవురాలు, టిక్ మార్క్ పడింది. ఎట్లా పడింది? పరిశుద్ధాత్మ దేవుని ముద్ర ఈమె మీద ఉన్నది. ఇంకొక విషయం చెప్పనియండి. కొంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్నటువంటి విషయం తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఎట్లా ప్రవర్తిస్తారో అట్లా ప్రవర్తిస్తుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కూడా కరెక్టే. ఒక మనిషి ఎప్పుడు కూడా పాపంను అసహించుకుంటూ, ఈ శరీర క్రియ ఉందబ్బా, ఎట్లా చేయాలి,
ఇది పోవాలంటే ఏం చేయాలి అని పోరాటం ఉంటుంది చూడండి. వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నంబర్ వన్. నేను క్రీస్తులాగా జీవించాలి అన్న మనస్సు వస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయం చెప్పడానికి రాదు. వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నేను క్రైస్తవుని, క్రైస్తవురాలని అని సాక్ష్యము చెప్పడానికి, తమలో జరిగినటువంటి కార్యములను అవకాశం ఉన్నప్పుడు సాక్ష్యం చెప్పడానికి భయపడరు, దాచుకోరు. వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టే. గనుక అదృశ్యమైనటువంటివి నిత్యములు, దృశ్యమైనటువంటివి అనిత్యములు. అదృశ్యమైన వాటిని పౌలు గారు సేవకులు ఎట్లయితే నిదానించి చూచారో, అంటే నిదానించి చూడడం అంటే అది వెంటనే కనపడవు కదా, వెంటనే కనపడవు. దాన్ని గూర్చినటువంటి సమాచారం మనకు ఎక్కడ బయట దొరకదు. కనపడేటువంటివి అయితే చాలా సమాచారం దొరుకుతుంది. కనపడనటువంటి వాటి గురించి ఏ పుస్తకాలలో రాస్తారు? కనపడేటువంటివే పుస్తకాలు రాసేది, కనపడనటువంటివి రాయడానికి రాదు. గనుక అదృశ్యమైనటువంటివి ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేయబోతున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించునుగాక. జీవం గల తండ్రి, ఈ వాక్యాన్ని ప్రభా మా అందరిలో ఫలింపచేయము. వాక్యానుసారంగా ప్రభా అదృశ్యమైనటువంటి వాటిని నిదానించి ఆత్మను అను ముద్రను నాయన మేము కలిగి ఈ లోకంలో జీవించుటకు సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, సర్వసత్యంలోనికి నడిపించగల పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును.